ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనం దేవి భాగవతంలో భీష్ముని జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం. శంతన మహారాజు అడవిలో వేటకు బయలుదేరి గంగానదీ తీరానికి చేరుకున్నాడు. అక్కడ విలువిద్య అభ్యసిస్తున్న ఒక యువకుని చూసి తన పుత్రుడు గుర్తుకు వచ్చి గంగాదేవిని స్మరించాడు. అప్పుడు గంగాదేవి ప్రత్యక్షమై శంతనునితో, మహారాజా, ఇతడు నీ కుమారుడే. ఇతను వశిష్ఠ మహర్షి వద్ద సమస్త శాస్త్రాలు, వేదాలు, ధర్మ విద్యను అభ్యసించాడు. పరశురాముని వద్ద ధనుర్విద్యను అభ్యసించి ఆయనతో సమానమైన పరాక్రమవంతుడు అయ్యాడు. ఇక నీ కుమారుని నీకు అందిస్తున్నాను, నీతో తీసుకువెళ్ళి పట్టాభిషక్తుని గావించు అని పలుకగా, తల్లిదండ్రులను చూసిన దేవవ్రతుడు వారి పాదాలకు నమస్కరించి తన తల్లికి వీడ్కోలు పలికి తండ్రి అయిన శంతన మహారాజుతో రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. గంగమ్మని వీడలేక గాంగేయుడు దుఃఖించగా, తనను ఎప్పుడు స్మరిస్తే మరుక్షణమే తన వద్దకు వస్తానని గంగాదేవి తన పుత్రునికి తెలియచేసింది. ఆపై శంతనుడు తన కుమారుని ఆనందంతో తన ఇంటికి తీసుకువచ్చి యువరాజుగా పట్టాభిషేకం చేశాడు.